కాకినాడలో ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న కేసు మిస్టరీగా మారింది. అభం శుభం తెలియని ఆ పిల్లల్ని ఎందుకు చంపాడు? కన్న తండ్రి వారి జీవితాన్ని నాశనం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు భార్య ఏం చెప్తుంది? ఉన్నత విద్యావంతుడైన తండ్రి చంద్రకిషోర్ పిల్లలను చంపేసేంత కర్కశ మనస్తత్వం ఉన్నవాడు కాదని బంధువులు చెప్తున్నారు. కానీ చంద్రకిషోర్ రాసిన సూసైడ్ నోట్లో తానే పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు క్లియర్గా రాశాడని చెప్తున్నారు. దీంతో పోలీసులు ఈ మరణాల మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. ఎంకామ్ ఎంబీఏ చదువుకున్న మృతుడు వానపల్లి చంద్రశేఖర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తున్న ఆయనకు కాకినాడలో సొంత ఫ్లాట్ కూడా ఉంది. భార్య తనూజ, ఇద్దరు పిల్లలతో హాయిగా ఉన్న చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవడంతో పాటు పిల్లలిద్దరిని హతమార్చడం చర్చనీయాంశంగా మారింది. పోటీ ప్రపంచంలో తన పిల్లలు బాగా చదవలేకపోతున్నారనే కారణంతో వారిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు చంద్రశేఖర్ సూసైడ్ నోట్ రాశారు. అయితే ఆయన మరణానికి అది ఒక్కటే కారణం కాకపోవచ్చని బంధువులు అనుమానిస్తున్నారు. మృతుడు చంద్రశేఖర్ పెద్ద కుమారుడు జోషిఫ్ను కాకినాడలో ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థలో ఎల్కేజీలో చేర్పించాడని చెప్తున్నారు. ఆ స్కూల్లో ఫీజులు లక్షల్లో ఉండడంతో యూకేజీకి వచ్చాక మాన్పించేశారని, 50,000 ఉండే మరో స్కూల్లో పిల్లలను చేర్పించాడని చెప్తున్నారు. చిన్న కుమారుడు నిఖిల్ కూడా ఎల్కేజీలో చేరడంతో ఖర్చులు బాగా పెరిగాయని అంటున్నారు. అయితే పెద్ద స్కూల్ నుంచి పిల్లలను చిన్న స్కూల్కి మార్చడం, చిన్న క్లాసులోని 1,000 రూపాయల ఫీజులు ఉంటే భవిష్యత్తులో లక్షలు పెట్టి చదివించగలనా అనే ఆత్మన్యూన్యత భావనతోనే చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫీజులు కట్టలేకపోవడం, సరిగా చదవకపోవడం, స్థాయి తగ్గించడం వంటి చిన్న కారణానికే ముక్కుపచ్చలారని పిల్లలను పొట్టన పెట్టుకునే కర్కశ మనస్తత్వం తండ్రికి లేదని బంధువులు చెప్తున్నారు. పిల్లలు ఇద్దరు కళ్ళకు గంతలు కట్టి, కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసి బాత్రూమ్ వరకు తీసుకువెళ్లి బకెట్లో ముంచి చంపడం చూస్తే గుండె తరుక్కుపోతుంది. నీళ్లలో ముంచుతున్నప్పుడు పిల్లలు అరవలేదా? ఆ అరుపులు అపార్ట్మెంట్లో ఎవరికి వినిపించలేదా అనేది మిస్టరీగా మారింది. ఏ విషయాన్నైనా భార్యతో పంచుకునే చంద్రకిషోర్ ఇలా ఎలా చేశాడో అర్థం కావడం లేదని బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.